మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు గారు నమస్కారం సార్. నమస్కారం అండి. చందు గారు, బిఎల్ సంతోష్ భారతీయ జనతా పార్టీలో ఆయన ఒక కీ రోల్, చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. ఆయన పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు. అంటే ఈ భేటీలో ఏదో విషయం గురించి చాలా సీరియస్గా చర్చ జరిగిందని చెప్పి ఒక వార్త వింటా ఉన్నాం. ఏమై ఉండొచ్చు? డెఫినెట్గా హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తుంది. ఎందుకైతే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వక్ఫ్ ముస్లింకి ఎలా అయితే ఉంటుందో, క్రిస్టియన్స్కి మిషనరీస్ ఎక్కడ ఉంటాయో, హిందువులకి 100 కోట్ల మంది ఉండి 145 కోట్ల జనాభాలు అంటే 80% హిందువులు ఉన్నారు. కనీసం గుడులు గత 5 సంవత్సరాలు 160 దేవాలయాల మీద దాడులు జరిగితే అడిగినోళ్ళు లేరు. కుహనా లౌకికవాద ముసుగులో ఈ యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. ఈయన ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయదలుచుకోవాలి. సనాతన సంప్రదాయం ఏంటి? తన మతాన్ని గౌరవించుకుంటూ ఇతర మతాలను గౌరవించుకోవటం. అది క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా. ఆ దిశగా పవన్ ముందుకెళ్తున్నాడు. అది ఎప్పుడైతే లేవనెత్తాడో దేశవ్యాప్తంగా ఒక ఐకాన్ స్టార్ అయిపోయాడు. ఆయన ఫ్రంట్ లైన్ వారియర్గా కనపడ్డాడు. 100 కోట్ల మందికి ఒక ప్రతినిధిగా కనపడ్డాడు. కాబట్టి హర్యానా ఎలక్షన్ కావచ్చు, మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్ కాబట్టి ఇతను స్టార్ క్యాంపెయినర్గా చూస్తున్న ఈ సందర్భంలో ఆయన అడిగింది కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఒప్పిస్తానని చెప్పాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ మంత్రిని కలిసినా, ఉపరాష్ట్రపతి కలిసినా, ప్రధాని కలిసినా, సంతోష్ గారిని కలిసినా వారాహి డిక్లరేషన్ ఇస్తున్నాడు. చూసారు లేదు? అంటే ఏంటి? హిందూ మత సనాతన సాంప్రదాయాన్ని గౌరవించడం కోసం, ఆ పరిరక్షణ కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు సెంట్రల్లో. అది ఏర్పాటు దిశగా హోంశాఖ చర్యలు తీసుకుంటుంది. మోదీ గారిని కలిసినప్పుడు అదే డిస్కషన్ జరిగింది. తర్వాత మీరన్నట్టు బిఎల్ సంతోష్. హూ ఈజ్ బిఎల్ సంతోష్? ఆయన రోల్ ఏంటంటే దేశవ్యాప్తంగా చాలా పవర్ఫుల్ మ్యాన్. బీజేపీ ప్రధానమంత్రి కూడా ఆయన అపాయింట్మెంట్ అడిగి తీసుకొని వెళ్తారు. ఎవరు ప్రధానమంత్రి అవ్వాలన్నా, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రి కావాలన్నా, ఏ రాష్ట్రంతో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్నా నిర్ణయించేది బిఎల్ సంతోష్. సంస్థాగతంగా ఆర్గనైజింగ్ స్ట్రక్చర్లో సెక్రటరీ అనమాట. వెరీ పవర్ఫుల్ పోస్ట్ ఇన్ బీజేపీ. పార్లమెంట్ బోర్డులో కూడా ఆయన ఉంటాడు. ఏ విధానాలు నిర్ణయం తీసుకోవాలన్నా బిఎల్ సంతోష్ ఉండాల్సింది. అటువంటి సంతోష్ని నిన్న కలవటం అయితే ఏదైతే ఉందో, సుదీర్ఘమైన ఆలోచనలు, దేశ పట్ల గౌరవం. ఆయన బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉండే వ్యక్తి. అంటే బీజేపీ విధి విధానాలు ఏంటంటే చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటాయి, దీర్ఘకాలికమైన ఆలోచనతో ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ని రాబోయే రోజుల్లో చాలా పవర్ఫుల్ మ్యాన్గా తీర్చిదిద్దే ఒక యోగిలాగా తయారు చేసే. అంటే సార్, ఇప్పుడు ఏ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి సేవలు ఉపయోగించుకోవాలి, ఏ ఎన్నికల్లో ఎక్కడ ఈయనతో ప్రచారం చేయించాలి, ఈయన స్టామినా ఏంటి, ఈయన క్రేజ్ ఏంటి, ఇది మొత్తం బిఎల్ సంతోష్ గారు తెలుసు. పొత్తులో ఆయన ఏంటి, ఈజ్ ద కీ రోల్. బిఎల్ సంతోష్ ఏ డెసిషన్ తీసుకుంటే అదే ఫాలో అవుతారు. కాబట్టి బిఎల్ సంతోష్ గారిని కలవటం ఒక చారిత్రాత్మక అంశంగా మనం భావించాలి. భవిష్యత్తులో భావితరాలకి ఈ దేశానికి ఒక నేషనల్ పొలిటికల్ స్టార్గా పవన్ ఎమర్జ్ అయ్యాడనే ఈ యొక్క కలయికలు, మంత్రుల కలయికలు కావచ్చు, మోడీ గారు వైస్ ప్రెసిడెంట్ కలయికలు, సాయంత్రానికి ఇరు రాష్ట్రాల ఎన్డీఏ మిత్రపక్ష ఎంపీలను కలవటం, ఆయనే విందు స్వయంగా ఇవ్వటం, ఇవన్నీ చూసామా సార్ ఎప్పుడైనా మనం? అసలు దశాబ్దాల నుంచి మనం చూడలే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత సుహృద్భావ వాతావరణం కనపడలా. చూడండి ఇక్కడ ఇప్పుడు ఈయన చేవెళ్ళ ఎంపీ గారు విశ్వేశ్వరరెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, ఇకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన భరత్ విశాఖపట్నం, అమలాపురం హరీష్, తర్వాత పురంధేశ్వరి గారు కావచ్చు, లేకపోతే లావు కృష్ణదేవరాయలు కావచ్చు, ఎమ్మసాని కావచ్చు, రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, తర్వాత అనురాగ్ ఠాకూర్, వేరే రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు కూడా ఎంతమంది సార్? దాదాపు ఇరు రాష్ట్రాలే కాకుండా మిగతా రాష్ట్రాలు కూడా 50 మంది పైన ఎంపీలకి ఆయన విందిచ్చాడంటే ఏ విధంగా ఎమర్జ్ అవుతున్నాడో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అవును, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రధానమంత్రి, ఆ తర్వాత బిఎల్ సంతోష్ గారిని కలవటం, ఈ రాష్ట్రానికి అడుగు పెట్టక ముందే నిధులు కేటాయించారు, అంటే రిలీజ్ చేశారు ఆల్రెడీ. అసలు పవన్ కళ్యాణ్ గారికి అసలు ఎలాంటి ప్రయారిటీ ఇస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా ఉపయోగించుకుంటే భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూరుతుంది? ఇవన్నీ ఒక పక్క వ్యూహంతో ముందుకు పోతుంది. పక్క వ్యూహం, పక్క క్లారిటీతో ఉన్నారు వాళ్ళు. చాలా సిస్టమేటిక్ ఉన్నారు. ఆ దిశగానే ఆయన వడి అడుగులేస్తున్నాడు. ఆయనకి స్వార్థం లేదు, ఏ పదవి కాంక్ష లేదు, దేశం బాగుండాలని కోరిక. చిన్న ఎగ్జాంపుల్ ఉండే వలి గారు, వారణాసిలో ఒక 10 సంవత్సరాల దశాబ్దం క్రితం వాళ్ళ నాన్నగారు అస్థికలు కలపడానికి వెళ్ళేటప్పుడంట కసబ్ మారణ హోమం. నేను అప్పుడు చూశాను, ఈ దేశం ఏమైపోతుంది అనుకునేవాడిని. కానీ దేశానికి సుస్థిరమైన ఆ తర్వాత నేను వెళ్ళినప్పుడు గాంధీనగర్లో మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాను. ఈరోజు ఈ దశాబ్దంలో ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదన్నాడు. అటువంటి గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి ఉన్నాడని చెప్పాడు. అంటే ఎంత సుదీర్ఘమైన ఆలోచనలు ఆ రోజునే ఉండేయని మనం గమనించాలి. అదేవిధంగా నేను
ఈ పార్టీ తప్పితే 170 సీట్లు మాకే అనే సమయంలోనే చెప్పి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాను ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ చెప్తున్నా సేమ్ అదే రిపీట్ అవుద్ది అన్నాడు. అక్కడ వైసీపీని అఘాతంలో నెట్టేశాడు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని అధపాతాలను తొక్కేశాడు. అక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేశాడు. అంటే వాట్ ఈస్ ద పవర్ అనేది, ఆ పవర్ ఏందనేది మనకు తెలుస్తుంది. అవును. ఇంకో ముఖ్య విషయం సార్, ఇప్పుడు బిఎల్ సంతోష్ గారు, ప్రధాని మోదీ గారు, వీళ్ళు ప్రజెంట్ మనసులో ఏమనుకుంటుండొచ్చు పవన్ కళ్యాణ్ గారి గురించి? కరెక్ట్ లీడర్ మనకు సౌత్ నుంచి దొరికాడు అన్న భావన ఉందనుకుంటున్నారు? 100% సార్. ఆ రోజు బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు గారు అనర్గళంగా 14 పైన భాషలు వచ్చాయి. ఆయన చాలా తక్కువ అంచనా వేశాడు. అపర చాణక్యుడు. ఈ దేశానికి ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంలో నేర్పరి. మన్మోహన్ సింగ్ను కూడా బయటికి తీసుకొచ్చింది ఆయనే. అటువంటి వ్యవస్థను నడిపిన వ్యక్తిని కాంగ్రెస్ వాళ్ళు ఎంత వాడుకున్నది తెలిసిన మనకు తెలుసు. ఆ తర్వాత దక్షిణ భారతదేశాల్లో పివి నరసింహారావు తర్వాత అంత ఫేస్ వాల్యూ ఫేమ్ ఉన్న వ్యక్తి లేడు. ఇప్పుడు 5 భాషలు వచ్చిన పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. అవును. కాబట్టి ఈజ్ ద కీ రూల్ ఆఫ్ ఎంటైర్ సౌత్ ఇండియా. రేపు తమిళనాడులో అడుగు పెట్టాలన్నా, బీజేపీ పుంజుకోవాలన్నా, కర్ణాటకలో పుంజుకోవాలన్నా, తెలంగాణలో ముందు అధికారంలో రావాలన్నా, ఇక ఢిల్లీ కావచ్చు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్నట్టు ఈయన ఉందండి వ్యవహారం. ఏ రాష్ట్రం ఇప్పుడు 13 నుంచి 15 రాష్ట్రాలు. తెలంగాణలో ఎట్లా ఉండిపోతుంది సార్? మీరు తెలంగాణ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. తెలంగాణలో ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత రాబోతున్నాయి కదా, ఎట్లా ఉండిపోతుంది పవన్ కళ్యాణ్ రోల్? డెఫినెట్గా సార్. ఒకప్పుడు మీరు సంజయ్ గారి నాయకత్వంలో మనం చూస్తే కనుక 42 కార్పొరేట్లు గెలిచారు, ఎప్పుడు లేని విధంగా. ఒక ఊపు ఉంది అప్పుడు. అప్పుడు ఏంటి, కేవలం మోదీ గారి యొక్క ఆజ్ఞ ప్రకారం కార్పొరేట్లు నిలబెట్టిన 35 కార్పొరేట్లుగా విత్డ్రా చేసుకున్నారు. ఎవరు? సెంట్రల్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం, మిత్రధర్మం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కలవబట్టి బీజేపీ మోదీ హిందూ కట్టరగా భావించే సంజయ్కి అగ్రెసివ్ స్పీచ్ ద్వారా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ అధికారంలో వచ్చింది. చూసారు, గమనించారా? మరి అటువంటి ఇదే రేపు ఇక్కడే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉన్నాడు, ఇక్కడే ఎక్కువగా సినిమాలు తీశాడు, ప్రజాదరణ పొందాడు. ఇక్కడ తెలంగాణ మారుమూల పల్లెల్లో కూడా, ట్రైబల్స్ ఏరియాలో కూడా బోర్లు వేయించాడు, తెలంగాణ పిల్లల్ని చదివించాడు. ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎక్కువగా ఫ్యాన్ బేస్ ఉంది, తెలంగాణలో కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో. కాబట్టి డెఫినెట్గా రేపు ఎలక్షన్స్లో ఫ్రంట్ లైన్గా ఏపీలో ఉన్న కూటమే ఇక్కడ డెఫినెట్గా టీడీపీ కూడా కలిసి వస్తుంది. ఆల్రెడీ జనసేన టీడీపీ పోటీ చేయకపోయినా, వైసీపీ పోటీ చేయకపోయినా, షర్మిల గారు పోటీ చేయకుండా వెళ్ళిపోయినా, ఓడిపోయినా కానీ 8 స్థానాలు పోటీ చేశారు కదా. కాబట్టి ఇక్కడ ఫ్యాన్ బేస్ అనేది ఉంది, ఓటు బ్యాంక్ ఉంది. కాబట్టి ఇది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. రేపు జమిలీ ఎలక్షన్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు. అవసరం, పవన్ అవసరం. సరే, ఎక్కడో మన గడ్డ మహారాష్ట్రలోనే వెళ్ళి విజయం సాధిస్తే, హైదరాబాద్లో తెలంగాణ గడ్డలో విజయం సాధించడం పెద్ద కష్టమేం కాదు. అంటే ఇప్పుడు ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు సార్ పవన్ కళ్యాణ్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పవన్? పవన్ ఈ యొక్క రాష్ట్రానికి ఆయనలో ఎంతవరకు స్టెబిలిటీ ఉంది, కన్సిస్టెన్సీ ఉంది, నిబద్ధత ఉంది, ప్రజలకు ఇప్పుడు అర్థమైంది. అంతే కదండి. ఆ దిశగానే పవన్ కళ్యాణ్ గారు స్వార్థం లేని వ్యక్తి సార్. ఇప్పటి వరకు 100 కోట్లు దానం చేశాడు. ఈ చేతికి చేసిన దానం ఇంకో చేతికి తెలియకుండా చేస్తాడు. 4 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి మళ్ళీ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకేదైనా ప్రభుత్వం తరపున చేయొచ్చు, కానీ సొంత డబ్బు మళ్ళీ 400 పంచాయతీ 400 లక్షలు 4 కోట్లు ఇచ్చాడు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి 1 కోటి రూపాయలు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి 1 కోటి రూపాయలు, మళ్ళీ 60 లక్షలు మైసూరు వారిపల్లిలో ప్లే గ్రౌండ్కి. ఏంటి సార్ ఇది? ఏ రోజన్నా మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా సార్? మా జగన్మోహన్ రెడ్డి అది చెప్తున్నా. 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి. 1 కోటి రూపాయలు ఎవరికి ఇచ్చారో తెలియట్లా. వీళ్ళు ప్రకటించి కనపడి కానీ చెప్తున్నానండి. అంటే నాయకుడు అనే వ్యక్తి అన్న డబ్బు సంపాదన కావచ్చు, లక్షల కోట్లు, ప్రజల ఉదయాల్లో ఎంతమందికి చేరువయ్యారు అనేది ముఖ్యం. కాబట్టి దానికి నిలువెత్తు నిదర్శనం మన పవన్ కళ్యాణ్ గారు. చూద్దాం, ఈ భవిష్యత్తులో చాలా బాధ్యతలు ఆయనకి అప్పగించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానమంత్రి మోదీ గారు పవన్ స్థాయి అంటే ఇప్పటికీ అర్థమైపోయింది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. చూద్దాం, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.